హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 ముగిసిపోయింది. ఆర్మీ నుంచి వచ్చిన కళ్యాణ్ పడాల తిరుగులేని విజయాన్ని సాధించడం జరిగింది. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు స్టార్టింగ్లో కళ్యాణ్ పడాల విన్ అవుతాడని. ఒక కామెడీ పీస్గా కూడా చూడడం జరిగింది కళ్యాణ్ పడాల కంటే పవన్కు ఎక్కువగా పేరు ఉండేది. వస్తా వస్తా కళ్యాణ్ పడాల ఒక రైజింగ్ స్టార్గా పైకి రావడం జరిగింది. థర్డ్ వీక్లో అనుకుంటా ఎలిమినేషన్ రౌండ్ నుంచి సేవ్ అయ్యి బయటకు రావడం జరిగింది. ఇక స్టార్టింగ్ నుంచి కూడా టైటిల్ ఫేవరెట్గా ఉన్న తనూజ రన్నరప్గా నిలవడం జరిగింది. సో యాక్చువల్గా తనూజ విన్ అవ్వాల్సింది. అందరూ కూడా స్టార్టింగ్ నుంచి తనూజ విన్ అవుతుంది అని అనుకున్నారు. అయితే మధ్యలో ఎక్కడ అది చెడిపోయింది అంటే ఒక వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు మీకు ఎవరు సపోర్ట్గా ఉన్నారు ఈ హౌస్లో అనే ఒక క్వశ్చన్ అందరిని అడిగినప్పుడు అది తనూజ వంతు వచ్చినప్పుడు తనూజ ఏమన్నారంటే నాకు ఇంట్లో ఎవరు కూడా సపోర్ట్ లేరు అని అనడంతో ఒక్కసారిగా ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరిగింది. అరే భరణి సపోర్ట్ చేస్తున్నాడు, కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాడు, ఇమాన్యుయల్ సపోర్ట్ చేసినాడు, చాలామంది కూడా సపోర్ట్ చేసినా కూడా ఈ అమ్మాయి కృతజ్ఞత లేకుండా మాట్లాడుతుంది, ఎప్పుడు సెల్ఫిష్ గేమ్ ఆడుతుంది. అసలు ఒక కృతజ్ఞత భావం అనేదే ఉండదు ఈ అమ్మాయి దగ్గర. ఎప్పుడు కూడా తన గురించే తను ఆలోచిస్తుంది తప్పితే వీరల గురించి ఆలోచించదు. అంతేకాకుండా ఒకసారి ప్రేక్షకుల దగ్గర కూడా కెప్టెన్సీ నేను ఎవరి సహాయం లేకుండా గెలిచాను అని చెప్పడం కూడా చాలా నెగిటివ్ అయింది. ఎందుకంటే ఆ కెప్టెన్సీ గెలవడానికి ఇంట్లో సుమన్ శెట్టి కానీ ఇమాన్యుయల్ కానీ అందరూ కూడా హెల్ప్ చేయడం జరిగింది. సో ఇలా ఉన్నప్పుడు ఒక మనిషి క్యారెక్టర్ అనేది అక్కడ తెలిసిపోతుంది. ఉన్నదినట్లుగా చెప్పాలంటే ఒక పద్ధతి గల అమ్మాయి తనుజ, మంచి అమ్మాయి. బట్ వేరేస్ వెన్ కమ్స్ టు ది గ్రాటిట్యూడ్నెస్ అండ్ క్యారెక్టర్ అక్కడ ఫెయిల్ అయింది అమ్మాయి. ఎందుకంటే మనకి హెల్ప్ చేసిన వాళ్ళని మనం మర్చిపోతే దానికి క్యారెక్టర్ లేని పర్సన్ అయిపోతాం మనం. సో అందరూ హెల్ప్ చేసినా కూడా ఈ రెండు సిచ్యువేషన్స్లో తనూజ ఫెయిల్ అవ్వడం జరిగింది. దాంతో బయట విపరీతమైన నెగిటివిటీ క్రియేట్ అయింది. దాన్ని పాజిటివ్ చేయడానికి వాళ్ళ పిఆర్లు ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళ సాధ్యం అవ్వలేదు. అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోయింది. సో ఇటువంటి సందర్భంలో కళ్యాణ్ పడాల ఒక్కసారిగా పైకి రావడం జరిగింది. యాక్చువల్లీ లాస్ట్ వీకెండ్ వరకు కూడా టైటిల్కి నెక్ టు నెక్ ఫైట్ ఉండేది. ఎవరు గెలుస్తారు, కళ్యాణ్ అండ్ తనుజలో ఇద్దరు ఎవరు గెలుస్తారని నెక్ టు నెక్ ఫైట్ ఉండేది. ఎవరు గెలుస్తారని చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. బట్ లాస్ట్ వీక్ మధ్యలో వచ్చేసరికి క్లియర్ కట్గా తెలిసిపోయింది గెలిచేది కళ్యాణ్ అని. సో ఇంకొకటి ఏమంటే తనూజ ఆ రెండు తప్పులతో పాటుగా ఇంకొక తప్పు కూడా చేసింది. అది ఫైనల్ లాస్ట్ డే రోజు. అది ఏంటంటే ఆల్రెడీ 15 lakh పవన్ తీసుకెళ్ళిపోయాడు, మిగిలిండేది 35 lakh. 35 lakhలో ఒక 5 lakh ఒక స్పాన్సర్ వచ్చి ఇవ్వడం జరిగింది కళ్యాణ్కు, అండ్ ఒక కార్ రావడం జరిగింది. సో అక్కడ లాస్ట్ గోల్డెన్ సూట్ కేస్ ఆఫర్ రావడం జరిగింది. ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేసింటే 20 lakh తనుజకు వచ్చిండేది. బట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు వేరేగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ చెల్లెల్ని తీసుకోవద్దని చెప్పింది. తనుజ కూడా తప్పు కాదు, కళ్యాణ్ది కూడా తప్పు కాదు. ఎవరైనా విజయం ఎవరు అవుతుందో తెలియదు, నెక్ టు నెక్ ఉంది. తనుజకేమి స్టార్టింగ్ నుంచి కూడా కళ్యాణ్ వీక్ ఉన్నాడు. కళ్యాణ్ ఫైనల్ క్వశ్చన్ అంటే నేనే గెలుస్తానేమో అని ఉండొచ్చు. బట్ అక్కడ డిసిషన్ తీసుకోకపోవడం వల్ల 20 lakh లాస్ అవడం జరిగింది తనుజ. బట్ అది మనం చెప్పలేము, ఇక్కడ కూర్చున్నంత ఈజీ కాదు అది అక్కడ డిసిషన్స్ తీసుకోవడం. ఎందుకంటే గెలవాలని స్టార్టింగ్ నుంచి వచ్చిండే వాళ్ళు ఎవరు కూడా అంత ఈజీగా ఆఫర్ని యాక్సెప్ట్ చేయరు. కొంతమంది క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే అది జనాల ద్వారా వచ్చిండేది, జనాలతోనే గెలవాలనేది కూడా ఉంటుంది. సో వీళ్ళిద్దరూ కూడా అలాంటి ఒక అవకాశాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంతకుముందు టికెట్ ఫైనల్ అయిన తర్వాత సెకండ్ కంటెస్టెంట్ ఫర్ ఫైనల్ ఆ దాంట్లో కూడా అన్ని త్రూఅవుట్ వీక్ గెలిచి వచ్చినా కూడా లాస్ట్ ఆ ఫైనల్ విన్నర్ ప్రైజ్ మనీ నుంచి మేము కొంత అమౌంట్ని తగ్గిస్తాం, ఐ థింక్ 3 lakhs తగ్గిస్తామని చెప్పడంతో అక్కడ సెకండ్ కంటెస్టెంట్గా ఫినాల్కి వెళ్ళే అవకాశాన్ని కూడా తనుజ వదులుకునింది. ఇది వదులుకోవడం కూడా పెద్ద విషయం అయితే కాదు. కొంతమందికి డిసప్పాయింట్మెంట్ ఆమె అభిమానులకి 20 lakh తీసుకుని ఉంటే బాగుంటుండే, చాలా హెల్ప్ అయ్యేది అమ్మాయికి కూడా అని కొంతమంది ఇది చెప్తున్నారు. సో తనుజ ఫెయిల్ అవ్వడానికి, ఓటమి చెందడానికి ప్రధానంగా ఈ 3 రీజన్లు
అంటే డబ్బులు తీసుకోకపోవడం ఆమె ఓడిపోవడానికి కారణం కాదు. ఏదైతే టూ టైమ్స్ ఆమె కృతజ్ఞత లేకుండా మాట్లాడడం, సెల్ఫిష్గా ఉండడం, చిన్న విషయాన్ని పెద్దగా చేయడం, ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్ అనేది, ఇట్లాంటి కొన్ని బిహేవియర్స్ అనేవి తనూజ ఓటమికి ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. చాలా చాలా వరకు ఆమెకి స్టార్టింగ్ నుంచి ఓటు వేసుకుంటూ వచ్చిన వాళ్ళు కూడా లాస్ట్లో ఆమెకి తిరగబడడం జరిగింది. నేను అది కళ్ళారా అంటే నా చెవులారా కొంతమందితో వినడం జరిగింది, చూడడం కూడా జరిగింది. సో ఇటువంటి కారణాల వల్ల తనుజకి బ్యాడ్ అయింది. సెల్ఫ్లెస్ గేమ్ ఆడడం వల్ల కళ్యాణ్ అనేది సక్సెస్ అవ్వడం జరిగింది. సో కళ్యాణ్ ఒక కామనర్గా వచ్చి సక్సెస్ అయ్యి 40 లక్షలు డబ్బులు, ఒక కారు గెలవడం జరిగింది. అదే కామనర్గా వచ్చిన పవన్ కూడా 15 లక్షల క్యాష్ తీసుకుని వీళ్ళిద్దరూ కూడా మంచి డిసిషన్ తీసుకోవడం జరిగింది.